హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్నీర్ రాజు యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం శ్రీరంగంలో జరిగే అతి ముఖ్యమైన ఉత్సవాల్లో ఒకటైతే చూస్తున్నామనమాట. ఇదైతే చాలా చాలా బావుంటది. మనకి ఇదైతే సంవత్సరానికి ఒక్కసారే జరిగిద్దనమాట. తప్పకుండా చూడండి. కళ్యాణం అవ్వాల్సిన వధూవరులు ఎవరైనా సరే చూడండి, తప్పకుండా కళ్యాణం అయ్యిద్దనమాట. అంటే ఇదొచ్చేసి మనకి గోదాదేవి కళ్యాణానికి సంబంధించిన ఘట్టమనమాట ఇదైతే వచ్చేసి. చాలా అద్భుతంగా అయితే ఉంటదనమాట మొత్తం ఇది. ఇంకా చాలా చాలా పెద్ద వీడియో అయితే ఉంది. నేనైతే కట్ చేసి పెట్టాను మీకు. మొత్తం అయితే చూడండి. మీకిది సంవత్సరంలో ఒక్కసారే జరిగిద్దనమాట ఇదొచ్చేసి. మీకు ఏ యూట్యూబ్ ఛానల్‌లో గూడా దొరకని వీడియో అనమాట ఇది. ఎందుకంటే ఇది ఎప్పుడు జరిగిద్దనేది కరెక్ట్‌గా తెలుసుకొని ఎళ్ళడం అందరి వల్ల కాదు గదా! మేము అనుకోకుండా ఎళ్ళాము. మాకైతే దొరికిందనమాట. మీకు దీని గురించి పూర్తిగా అర్థం గావాలంటే ఫస్ట్ మనం శ్రీవెల్లి పుత్తూరు గురించయితే తెలుసుకోవాలనమాట. శ్రీవెల్లి పుత్తూరులో అమ్మవారైతే పుట్టిందక్కడనమాట. సింపుల్‌గా జెప్పాలంటే ఆ కథేందంటే విష్ణు చిత్తుడనే భక్తుడైతే ఉండేవాడనమాట. శ్రీరంగనాథుడికి విపరీతమైన భక్తుడనమాట. అతను ఎవరనేది మీకు లాస్ట్‌కి జెప్తాను నేను. అయితే అలా శ్రీరంగనాథుడికి మంచిగా పూజలు అలా చేస్తా ఉంటాడనమాట అతను. అయితే ఒకసారి ఏమైద్దంటే ఎప్పటినుంచో ఎలుగుతున్న అఖండ దీపం అయితే ఆరిపోయిద్ది. అది ఆరిపోయినందుకు చుట్టుపక్కల ఉన్న పంతులు వాళ్ళందరూ కలిసి ఏం నిర్ణయిస్తారంటే విష్ణు చిత్తుడికి పెళ్లి అనేది ఉండదనమాట. ఆ జన్మ బ్రహ్మచారి అనమాట అతను. అలాంటి అతను స్వామివారి అలంకారానికి ఎలా పనికొస్తాడు అని చెప్పేసి అతన్నయితే తీసేయడం జరిగిద్దనమాట. అప్పుడేందంటే విష్ణు చిత్తుడు చాలా బాధపడతా ఉంటాడనమాట. తన ఇంటికెళ్ళిపోయి ఉంటాడు. బాధపడతా ఉంటే మన ఇంటి దగ్గరే ఉంటుందనమాట. స్వామివారికి అలంకారం చేసే పూల తోటైతే ఉంటుంది. అలాగే అక్కడ తులసి వనం గూడా అయితే ఉంటుంది. అయితే అక్కడ కూర్చొని బాధపడుతున్న విష్ణు చిత్రుడికైతే ఒక పాప ఏడుపు వినిపిచ్చిద్దనమాట అక్కడ తులసి వనంలో. అక్కడికెళ్లి చూడగానే ఒక పాపుంటది. ఎవరు ఉండరు. ఇక చూసుకొని విష్ణు చిత్తుడు చాలా ఆనందపడతాడు. ఆ పాపని తీసుకొని అలాగే మనకి టెంపుల్ దగ్గరికైతే ఎళ్తాడు. శ్రీరంగం టెంపుల్‌లోకైతే. శ్రీవిల్లి పుత్తూరులో ఉన్న రంగనాథ స్వామి దగ్గరికైతే ఎళ్ళగానే అఖండ జ్యోతి అనేది మళ్ళీ ఎలిగిద్దనమాట. ఆ తర్వాత అక్కడ ఊరుల్లో ఉన్న వాళ్ళందరిని అడిగితే, "ఈ పాప ఎవరి పాప?" అంటే, "ఎవరు మా పాప గాదు" అని అంటారు. అప్పుడేందంటే విష్ణు చిత్తుడు ఆ శ్రీరంగనాథుడే ఆ పాపనిచ్చాడని చెప్పేసి తనకి గోదాదేవి అనే నామకరణం చేసి పెంచుకుంటాడనమాట అతను. అయితే ఆ పాప పెరిగే కొద్దీ విష్ణుచిత్తుడు ఏందంటే, శ్రీకృష్ణుని లీలలు అయన్నీ మొత్తం ఏం జరిగింది, ఏంటి అనేది చెప్తా ఉంటాడనమాట. కష్టంలో దేవుడు ఎలా వస్తాడు, ఎలా సాయం చేస్తాడు అనేది మొత్తం గోదాదేవికైతే చెప్తా ఉంటాడు. ఆమె గూడా అలాగే మంచిగా శ్రీకృష్ణుడినైతే ఇష్టపడతా ఉంటదనమాట. అలా పెరిగే క్రమంలో ఒకరోజు అనుకోకుండా గోదాదేవికి ఒక కష్టమొచ్చిద్ది. ఆమె చేతిలో ఉన్న ఒక పువ్వు కొలనులో పడిపోయిద్దనమాట. ఆ పువ్వు కోసం ట్రై చేస్తుంటే వెనకాల పామొచ్చిద్దనమాట. అప్పుడు నాన్న, నాన్న అని పిలిత్తే నాన్నగారు అందుబాటులో ఉండడనమాట. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చి వెంటనే శ్రీకృష్ణుడిని ప్రార్థించిద్ది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ పిల్లవాడి రూపంలో అయితే వస్తాడనమాట. అలా కొన్ని రోజులు చిన్నగా ఉన్నప్పుడైతే శ్రీకృష్ణుడు కనపడతా ఉంటాడు. అయితే ఇదంతా నమ్మని ఊరి వాళ్ళుంటారు గదా! పాప చెప్తా ఉంటది గదా! ఇలా కృష్ణుడు కనపడ్డాడు అది ఇదని. ఇదంతా నమ్మని వాళ్ళు ఏం జేస్తారంటే విష్ణు చిత్తుడికి చెప్తారనమాట. అలాగే ఉంటే పాప పిచ్చిదయిపోయిద్ది. ఏదన్నా చేయమనంటే అక్షరాభ్యాసం జేయటానికి వేరేదెక్కడికైతే పంపిస్తాడనమాట. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాక గోదాదేవి పెద్దగా అయ్యిద్దనమాట. పెద్దగా అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతా ఉంటదంటే విష్ణు చిత్తుడు చేసే పనేంటి? శ్రీరంగనాథుడిని అలంకరించడం ఆయన పని. అంటే పూలమాలలు, తులసి మాలలు అయన్నీ కట్టి అలంకరిస్తూ ఉంటాడనమాట. అయితే ఈ గోదాదేవి ఏం చేస్తుంటదంటే ప్రతిరోజు ఈమె ధరించిన తర్వాతే ఆ దండలు వాళ్ళ నాన్నగారికి ఇస్తుంటది. అవి తీసుకెళ్ళి స్వామివారికి అలంకరిస్తా ఉంటారనమాట. ఇలా చేయమని ఆల్రెడీ చిన్నప్పుడు శ్రీకృష్ణుడే జెప్తాడు. దండ బావుందో లేదో నువ్వేసుకొని చూసిన తర్వాత నా మెడలో వెయ్యి అని చెప్పేసని. అయితే ఇదిలా ఉండగా ఏమైద్దంటే ఒకసారి ఒక వెంట్రుక కనిపించిద్దనమాట. ఒకరోజు ప్రత్యేకంగా అలంకారం చేసినప్పుడు. అప్పుడు మళ్ళీ విష్ణు చిత్తుడికి మళ్ళీ వాళ్ళు పంతులందరూ కలిసి మళ్ళీ గుళ్ళో నుంచి బయటికి పంపించేస్తారు. ఎందుకంటే ఇలా అపరాధం జరుగుతుంది. స్వామివారు చూడకుండానే వెంట్రుకలో ఉన్న దండలైతే ఏస్తున్నారు అని చెప్పేసైతే విష్ణు చిత్తుడిని బయటికి పంపించడం జరుగుతుందనమాట. తర్వాత విష్ణు చిత్తుడొచ్చేసి గోదాదేవిని అడుగుతాడు. "ఇలా చేసావేందమ్మా" అని చెప్పేసి అంటాడు. విష్ణు చిత్తుడు అలా బాధపడుతూ కూర్చుంటే అప్పుడు శ్రీరంగనాథుడైతే ప్రత్యక్షమవుతాడక్కడ. స్వామిని చూసిన విష్ణు చిత్తుడు అమ్మవారిని తెలీదు గదా! తను అమ్మవారని శిక్షించడానికొచ్చాడేమోనని చెప్పేసి గోదాదేవిని తీసుకెళ్ళి దాసిపెట్టేస్తాడనమాట. తర్వాత స్వామివారు కనిపెట్టి తర్వాత చెప్తాడు విష్ణు చిత్తుడికి. ఆమె సాక్షాత్తు భూదేవి రూపం. అలాగే విష్ణు చిత్తుడు గూడా ఎవరో గాదు గరుత్మంతుడనమాట. తను వరం తీసుకుంటాడు. నీ కాళ్ళు కడిగి కన్యాదానం జేయాలి అని చెప్పేసని స్వామివారి దగ్గర. అందుకని ఇక్కడ విష్ణు చిత్తుడిగా నువ్వు జన్మించావు. నీ పని అదే అని చెప్పేసి తర్వాత నేనే కళ్యాణం జేసుకుంటాను. దానికి సమయం వచ్చినప్పుడు చెప్తానని చెప్పేసి స్వామివారు ఎళ్ళిపోతాడనమాట. స్వామివారు ఎళ్ళిపోగానే ఆలయంలో ఉన్న శ్రీరంగనాథుని విగ్రహం ఏదైతే ఉందో మొత్తం ఇట్లా సెగలొచ్చేస్తుంటాయి అందులో నుంచి.
అక్కడ ఉన్న పూజారులకి ఏం జేయాలో తెలియక మళ్ళీ విష్ణు చిత్తుడినే వెతుక్కుంటూ వస్తారు. వచ్చిన తర్వాత విష్ణు చిత్తుడికి ఆల్రెడీ తెలిసిపోయింది గదా! అప్పుడేం జేస్తారంటే ఒక దండ తీసుకొనెళ్ళి అలాగే గోదాదేవిని కూడా తీసుకొనెళ్ళి ఆలయానికి గోదాదేవి మెడలో ఏసిన దండ తీసి స్వామివారికెయ్యగానే ఆ సెగలన్నీ ఆగిపోతాయనమాట అలా. అలా ఆగిపోయిన తర్వాత అందరికైతే అప్పుడు చెప్తాడనమాట. ఇట్లా శ్రీరంగనాథుడే నా కూతుర్ని వివాహమాడతానని చెప్పాడని జెప్పేసి అందరికి జెప్తాడనమాట. అయితే చెప్పిన విధంగానే అంగరంగ వైభవంగా అయితే కళ్యాణం జరిపిస్తారనమాట. అమ్మవార్లందరొచ్చి పార్వతీమాత, శివుడు, బ్రహ్మదేవుడు ఇలా దేవాది దేవతలొచ్చి వాళ్ళ కళ్యాణాన్నయితే జరిపిస్తారనమాట. అలా శ్రీవిల్లిపుత్తూరులో అయిన కళ్యాణాన్ని ఇక్కడ శ్రీరంగనాథుడుంటాడు గదా! అమ్మవారు ఇక్కడికొచ్చిద్దనమాట. ఇక్కడ ఒక టెంపులుంటుంది అమ్మవారిది. ఆ టెంపుల్‌లో ఉంటది. అమ్మవారు అక్కడి నుంచొచ్చి విడిదొచ్చినట్టనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత. అయితే స్వామివారు ఏం చేస్తారంటే మాడ వీధుల్లో మొత్తం అంతా ఊరేగింపుగా వచ్చి ఇప్పుడు చూస్తున్నారు కదా! ఈ వచ్చింది అదే అనమాట. అమ్మవారి దగ్గరికి స్వామివారు వస్తున్నాడు ఇక్కడ ఈ శ్రీరంగం టెంపుల్‌లో. అమ్మవారు శ్రీవిల్లిపుత్తూరు నుంచి వచ్చి శ్రీరంగంలో కూర్చుంటది ఒక టెంపుల్ దగ్గర. ఇక్కడికి స్వామివారైతే వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అప్పట్లాగే అమ్మవారి గర్భగుడిలో నుంచి అమ్మవారి మెడలో ఉన్న దండ తీసుకొచ్చి స్వామివారికేస్తారు. చూస్తున్నారు గదా! స్వామివారికేస్తారు. అలాగే స్వామివారి మెడలో ఉన్న దండ తీసుకెళ్ళి అమ్మవారికేస్తారనమాట. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని చూస్తే మాత్రము ఎంతో అంత పుణ్యమనమాట. చాలా పుణ్యమనమాట ఇదైతే. తప్పకుండా దర్శించవలసిన బ్రహ్మోత్సవం అనమాట. చాలా బాగా జరిగిద్దనమాట ఇదైతే. చూస్తున్నారు గదా మీరు. ఆ దండల మార్పిడి. ఇలా ఈ గోదాదేవి కళ్యాణానికి సంబంధించిన ఒక చిన్న ఘట్టం ఇక్కడైతే నడుస్తుందనమాట. ఇంకా చాలా ఉంటది కథయితే. మీకు వీడియో కొంచెమే ఉంది కాబట్టి నేను సింపుల్‌గా జెప్పాను. ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే కళ్యాణానికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నా సరే, లేకపోతే మీ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అయ్యేలాగా మంచి వాళ్ళు రావాలి అని చెప్పేసి అనుకున్నా, ఇలాంటి వాళ్ళందరికీ గూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అయ్యిద్ది. ఎందుకంటే అనుకోకుండా మాకు దొరికిందిది. ఎప్పుడు జరిగిద్దనేది గూడా తెలీదు. ఆ తమిళనాడు టైమింగ్స్ ప్రకారం ఆ టెంపుల్‌లో ఎప్పుడు ఉత్సవాలు జరుగుతాయనేది గూడా ఎగ్జాక్ట్‌గా కరెక్ట్‌గా చెప్పలేం. వెబ్‌సైట్‌లో గూడా అంతగా ఏమైతే లేవనమాట డీటెయిల్‌గా. చూడొచ్చు మీరైతే ఇక్కడ. అలాగే శ్రీరంగానికి సంబంధించిన ఫుల్ వీడియో గూడా నేను త్వరలో అప్‌లోడ్ జేస్తాను. ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా చూడండి. షేర్ జేయండి. చాలా మందికైతే హెల్ప్ అయ్యిద్దనమాట. ఎందుకంటే మీరు యూట్యూబ్ మొత్తం సెర్చ్ చేసినా గానీ ఇదైతే ఎక్కడా కనిపించదనమాట మీకు. ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా టెంపుల్‌కి సంబంధించిన వీడియోలైతే నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఉండే కొద్దీ ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటా నేను వీడియోల్లో అయితే. ఎవరు పెట్టని విధంగా అంటే వీడియోలైతే అవే ఉంటాయి. కానీ ఎవరికీ తెలియని వాటి రహస్యాలైతే మీతో షేర్ చేసుకోవడానికైతే ప్రయత్నం చేస్తాను నేను. చూస్తున్నారు కదా! స్వామివారిని దర్శనం అయితే చేసుకోండి. అలాగే తర్వాత వచ్చే వీడియోలన్నీ మీరు చూడాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి తప్పకుండా. ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఇదైతే చూస్తున్నారు గదా! మెయిన్ గోపురం అనమాట. రాజగోపురం. అన్నిటికంటే చాలా ఎత్తైన గోపురం. ఇయన్నీ డీటెయిల్‌గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి.